హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ ఆంధ్ర. పవన్ కళ్యాణ్ నాయకుడే కాదు, జనసేన అసలు పార్టీనే కాదు, ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ కూడా ఓట్లు లేనటువంటి కార్యకర్తలు. ఈ మాటలన్నీ 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ పైన, ఆ నాయకుడి పైన, పవన్ కళ్యాణ్ పైన, ఆ పార్టీ కార్యకర్తల పైన చేసినటువంటి వ్యాఖ్యలు. కానీ కట్ చేస్తే 2024 ఎన్నికల అనంతరం పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు పార్టీ రాష్ట్ర చరిత్రలోనే లేదు. పవన్ కళ్యాణ్ ఈరోజు కింగ్ మేకర్లా మారాడు అంటూ ఒకేసారి ఆకాశానికి ఎత్తేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. దీని వెనుక కారణం ఏంటి? వైఎస్ఆర్సీపీ పార్టీ 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కేవలం 11 సీట్లకే పరిమితమైనటువంటి పార్టీలో ఇక భవిష్యత్ లేదని భావించారా? లేదంటే గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ పైన విమర్శలు చేస్తున్నాం కాబట్టి ఎలాగైనా ఆ పార్టీ మనల్ని చేర్చుకోదు కాబట్టి ఏ దిక్కు లేక జనసేన వైపు చూస్తున్నారా? ఇలాంటి విమర్శలతో కూటమిని విడగొట్టేటువంటి ప్రయత్నం. కూటమి లేదు, విజయం లేదు, తెలుగుదేశం పార్టీకి అధికారం లేదు, చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి పదవి లేదు అన్న విధంగా ఈరోజు వైసీపీ నాయకులు డబ్బా కొడతా ఉన్నటువంటి పరిస్థితి. దీని వెనక కారణం ఏంటి? మనం జనసేనని తక్కువ చేయకూడదు, బీజేపీని తక్కువ చేయకూడదు. ఈ వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద వాళ్ళకి చెప్పి ఈ కూటమిని విడదీయాలని వైసీపీ వాళ్ళు అనేకమైన ప్లాన్లు చంద్రబాబు నాయుడు మీద, బురద జల్లే ప్రయత్నం, పవన్ కళ్యాణ్ మీద, బీజేపీ మీద అంతా అట్లా చెబుతున్నారు. ఎందుకు? వీళ్ళని ఎడదీస్తే వీళ్ళు ఇడిగా పోటీ చేస్తే గెలవరు. అది డిక్లేర్ గా తెలిసిపోయింది. టీడీపీ మెజార్టీ సంపాయలేదు, పవన్ కళ్యాణ్ సంపాయలేదు. ఎందుకంటే లోకడ చూసాం 2019లో చూసాం. అంటే మీరు అన్నట్లు కానీ విడిపోతే గెలవలేరు అని వైసీపీ వాళ్ళు భావిస్తున్నారా? నిజంగా రియాలిటీ అసలు ఇది వైసీపీ వాళ్ళు భావిస్తున్నారు అని చెప్పి రేపు ఇడిగా వీళ్ళు పోటీ చేద్దామని చూసినా ఏదో వీళ్ళ మనస్పందనలో వచ్చి కానీ ఎవరైనా ఎక్కైతే కానీ ఇడిగా పోటీ చేశారంటే మాత్రం దెబ్బతింటారు. నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా చెబుతున్నా, 1,00,000 మంది 1,00,000 సాడీలు చెప్పినా సరే మీరు నమ్మొద్దు, వాటిని పట్టించుకోవద్దు, చెవులకు కూడా ఎక్కించుకోవద్దు. ఒకళ్ళు ఎక్కించుకున్న ఈ చెవుల నుంచి ఆ చెవులకు వదిలేయండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు కలిసే ఉండండి. ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా ఇడిపోయి పోటీ చేశారంటే 2019 గురి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇది పక్క. పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద తెలివి గల మనిషి, మంచి మనిషి. ఎందుకంటే అతనే అసలు పునాది. చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి బయటకు వచ్చి ప్రకటన చేశాడో నారా లోకేష్ గారు, బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, అప్పుడే జగన్ పాత్ర పడిపోయింది. కూటమిని విడగొట్టే ప్రయత్నం లేదంటే జనసేనలో చేరే ప్రయత్నం? ఖచ్చితంగా ఎడగొడటానికి, వాళ్ళు చేరటానికి కూడా. వాళ్ళు అంతకుముందు తిట్టున్నారు కదా, పవన్ కళ్యాణ్ మామూలుగా తిట్టారా? ఆడవాళ్ళని, పిల్లల్ని, అసలు మనిషికి పుట్టినోడు అట్ట ఎవరు చేయరు, అట్ట పవర్తీరు. వాటి గురించి కొన్ని కేసులు తప్పించుకోవడానికి, తెలుగుదేశంలో నుంచి ఎడగొడటానికి, ఈ 2 కారణాల వల్లే వాళ్ళు ఇట్ట దగ్గర అవడానికి కారణం. అంబటి రాంబాబు రేపల్లదంతే హైదరాబాద్ వెళ్ళాడు. హైదరాబాద్ లో వాళ్ళ బాబు సీట్ ఇస్తే సత్తినపల్లి వచ్చాడు. అంబటి రాంబాబుకి ఫస్ట్ వేసింది రేపల్లదన్నారు. రేపల్లదంతే హైదరాబాద్ పరిగెత్తాడు. రాజశేఖర రెడ్డి పంచం చేరాడు. రాజశేఖర రెడ్డి పంచం చేరి కొడుకు కాసి ఇచ్చేస్తే చివరిగా రాజశేఖర రెడ్డి కొడుకు టికెట్ ఇస్తే నువ్వు జనంలో తిరగలుగుతున్నావు తప్ప అంబటి రాంబాబుకి రాజకీయం లేదు. రేపల్ల కౌన్సిలర్ గా గెలవలేని అంబటి రాంబాబు ఈ రోజు నువ్వు స్టేట్ వైడ్ గా మాట్లాడుతున్నావు అంటే నీ కెపాసిటీ ఏంది? రేపల్ల వార్డులో వేసి గెలవమను. ఈ రోజుని ఒక మున్సిపల్ వార్డులో ఒక కౌన్సిలర్ వేసి గెలవమను అంబటి రాంబాబు చరిత్ర చెప్పమాను. పవన్ కళ్యాణ్ ఆడంతా ఈడంతా 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, వాడికేం తెలుసు రాజకీయం అన్నావు. అదే పవన్ కళ్యాణ్ తంతే సీటు కూడా పోయి అసెంబ్లీ గేట్ కూడా దాటలేకపోయావు. అది అంబటి రాంబాబు పరిస్థితి. ఇవాళ అంబటి రాంబాబు పరిస్థితి ఏంటంటే ఎవడు కూడా నిన్ను ఆలకిచ్చేవాడు లేడు. నీ కెపాసిటీ తగ్గ మాటలు మాట్లాడాలి. కానీ ఒకవేళ 21 సీట్లు జనసేన గెలవడానికి టీడీపీ పాత్ర లేదా? దీనికి కారణం ఏంటంటే వైసీపీ రాజకీయంగా లాభం పొందడానికి తప్ప పవన్ కళ్యాణ్ పాత్ర ఉందా? టీడీపీ క్యాడర్ ఉంది. టీడీపీ క్యాడర్ ఎందుకు నీకు ఉపయోగపడిందంటే పవన్ కళ్యాణ్ మనకి చంద్రబాబుకి బాగా మద్దతు ఇచ్చాడు కాబట్టి మనం అందరం కలిసి సైకోని మన రాష్ట్రంలో వాడగొట్టాలి ఆ ఉద్దేశంలో చేశారు. అంతేగాని పవన్ కళ్యాణ్ వేరు, టీడీపీ వేరు అవి కాదు. ఇదేంటంటే పవన్ కళ్యాణ్ కి, టీడీపీకి మధ్య గేమ్ ఆడటానికి వైసీపీ వాళ్ళు చేసే కుట్ర ఇది. జనసేన అనేది మాత్రం 10% మాత్రం పాసిబుల్ అయితే ఉంది. 90% ఇలా ఓన్గానే బలం ఉంది. ఆ 10% రావడం వలన 100గా సీట్లు కొట్టడం అనేది జరిగింది. మరి కూటమి విజయంలో జనసేన పాత్ర ఉంది అని చెప్పేటువంటి వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గెలిచిన 21 సీట్లో తెలుగుదేశం పార్టీ పాత్ర కూడా ఉంది అని ఎందుకు చెప్పట్లేదు? లేదంటే అసలు తెలుగుదేశం పాత్ర లేదా 21 సీట్లు గెలవడానికి? ఆ లెక్కను తీసుకుంటే తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేన గెలవదుగా. పొజిషన్ తను కాపాడుకోవడానికి, ఏదో బ్లేమ్ చేసుకోవడానికి అన్న ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది. కానీ కావాలని మాత్రం అప్స్ చేయడం తప్పితే వాస్తవ పరిస్థితి అది లేదండి. పేరు నాని లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ రోజు జనసేనలోకి వాళ్ళు వచ్చేటువంటి ప్రయత్నమా లేదంటే కూటమిని విడగొట్టేటువంటి ప్రయత్నమా?
మొట్టమొదటి పాయింట్గా తీసుకుంటే మాత్రం కూటమిలో అపోహలు సృష్టించి విభేదాలు సృష్టించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే వాళ్ళు వస్తారు అంటే ఈయన మాత్రం ఆహ్వానించడం, జనసేనలో మాత్రం వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం అనేది నా అభిప్రాయం. 2024 ఎన్నికల్లో గతంలో అసలు జనసేన పార్టీనే కాదన్నారు, పవన్ కళ్యాణ్ నాయకుడే కాదన్నారు. ఈ మధ్యకాలంలో వైసీపీ వాళ్ళు అందరూ కూడా పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం పార్టీ విజయం లేదంటారు, నిజమేనా? పవన్ కళ్యాణ్ గారు అనడం వల్ల కూటమికి మంచి బలంగా ఉందని అనుకుంటాం. అది కన్ఫర్మ్. అసలు పవన్ కళ్యాణ్ లేకపోతే కూటమే లేదంటే కరెక్టేనా? లేకపోతే కూటమి కాదు, ఆయన ఒక ఇంగిల్గా చేసినప్పుడు కొంత 1500 2000 ఓట్లతో కొన్ని నియోజకవర్గాలు ఓడిపోయినాయి. ఆయన కావడం వల్ల ఒక నియోజకవర్గం 4-5 ప్లస్ అయ్యి అట్లా కొన్ని సీట్లు గెలిచినాయి. అది కన్ఫర్మ్. ఎంత నగర్ ఇప్పుడు ప్రతి ఊళ్ళో అసమర్థుడికి కూడా కొంత బలం ఉంటుంది. ఆ కొంత బలం ఇంకో అసమర్థుడికి కలిస్తే సముద్రం అవుతాడు. అట్లా జరిగింది. కొంత పవన్ కళ్యాణ్ గారి పవర్ అట్లా ఉపయోగపడింది టీడీపీ గవర్నమెంట్ కానీ మా నమ్మకం. మరి గతంలో తీసుకుంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేసినప్పుడు కేవలం 1 సీటు మాత్రమే గెలిచాడు. ఈ రోజు 21 సీట్లో పోటీ చేస్తే 21 సీట్లు కూడా గెలిచినటువంటి పరిస్థితి. మరి దాంట్లో టీడీపీ పాత్ర లేదా? టీడీపీ పాత్ర ఉండబట్టే కానీ గెలిచింది. మరి వైసీపీ ఎందుకు దాని గురించి మాట్లాడలేదు? అయ్యి సాధించి గిట్టినట్టు చెప్పుకుంటారు. ఆ రోజు కేవలం ఆయన సింగిల్గా పోటీ చేయడం ఓడిపోవడం కారణం ఏంటంటే ఏ పక్క పార్టీ సంబంధం లేకున్నారు కదా, దానివల్ల ఆయనకి రాలేదు. 2 సార్లు గెలుస్తున్నా గెలవలేకపోయాడు. ఆయన కూడా అర్థం చేసినాడు, మనం ఏదైనా సపోర్ట్ చేసి గవర్నమెంట్ బాగుపడాలనే దానికోసం ఇప్పుడు నానా ఇబ్బందులు ఉన్న రాష్ట్రం దాన్ని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం కోసం ఆయన కూడా కలిసి చేయగలిపాడు చంద్రబాబుతో. రాష్ట్రం బాగుపడితే త్వరగా పడ్డాడు ఆయన. జనసేన పార్టీ కాదు, పవన్ కళ్యాణ్ నాయకుడే కాదు, 3 పెళ్లి చేసుకున్నాడు అని 100 రకాలుగా మాట్లాడిన నాయకులు ఈ రోజు ఆయన 3 పెళ్లి చేసుకున్నా 30 పెళ్లి చేసుకున్నా ఆయన వ్యవహారం ఆయన చేశాడు కానీ పెళ్లికి సంబంధం ఏముంది? అక్రమ వ్యవహారాలు బొల్లి పెట్టినారు కనపడబోయి ఆయన డైరెక్ట్ గా అదే ఇంకోదారికి వెళ్ళాడు. ఇబ్బంది లేదు. అసలు పట్టుకున్న వాళ్ళు అలా మాటలు వీళ్ళకి ఎందుకంటే గిట్ట పెట్టిన మాటలు అనవసరం మాటలు అయ్యి. ఆయన 3 పెళ్లి 30 పెళ్లి చేసి వీళ్ళే వాళ్ళు మాట దాని గురించి ఆయన పర్సనల్ విషయం. అది రకరకాలుగా మాట కూడా తప్పది. మెయిన్ గా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కానీ, కేతిరెడ్డి లాంటి వాళ్ళు కానీ, అంబటి రాంబాబు బట్టిపూల కొట్టబోయారు బజార్కి వచ్చి పోయినసారి ఎమ్మెల్యే గెలిచినప్పుడు మళ్ళీ ఓట్లు పెడితే కొట్టబోయారు బట్టిపూలలో. మా బట్టిపూల మండలమే ఏంటి. ఇవాళ ఏదో టైం బాగుండి జగన్ పక్కన చేరి ఏదో కోట్లు సంపాదించి కోట్లు చెప్పిన మాటలు కాదు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, కేతిరెడ్డి లాంటి వాళ్ళు, పేరు నాని లాంటి వాళ్ళు, లేదంటే గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు నిన్ను నన్ను చెడగొడతాకి నిన్ను పొడితే నువ్వు రకంగా నన్ను పొడితే ఒక రకంగా ఉంటావని మళ్ళీ కుమ్మరు లేదు పెట్టాలి. ఆశ కోరిక అది కానీ జరిగే పని కాదు. అలా ఆశది. ఇప్పుడు పెళ్ళ ముందు లంచ్ పొడితే ఉడికితే ఉరుకోదుగా. అది అటువంటి వాడు ఇది నా కొడుకులు చేసే పనులు. ఏదో రకంగా చేల్చాలని ఆలోచన కానీ వాళ్ళ వల్ల అయ్యే పనులు కాదు అయ్యి. జగనను ఇంకోటి చెప్పినా ఎవరు వినరు. పవన్ కళ్యాణ్ వర్గం వినరు, చంద్రబాబు వర్గం వినరు. ఏదో ఒకటే సవకులు చెల్తేనే మరి నలుగురిలో కనపడేది. పవన్ కళ్యాణ్ ఈ రోజు పొగటానికి, అప్పుడు తిట్టడానికి, ఇప్పుడు పొగటానికి కారణం వైసీపీ భవిష్యత్తు లేదు కాబట్టి జనసేనకు వచ్చే ప్రయత్నమా, లేదంటే కూటమిని విడగొట్టే ప్రయత్నమా? విడగొట్టాలని ఆలోచన అంతే. ఇది కలిసి ఉండబట్టే మనం అట్లా లేకుండా పోయాము. ఇడిపోతే మళ్ళీ మనకి అవకాశం వచ్చిద్దాము అని ఆశ. బాబు గారు ఉంటేనేగా ఇప్పుడు తను వచ్చింది. అటు వరకు వేసాడు, వేస్తే ఏమైనా సీట్లు వచ్చినాయా? అలానే చిరంజీవి వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములేగా. ఇప్పుడు ఈ బాబు ఉంటేనే జనసేన వచ్చింది, అంతేగాని బాబు లేకుండా జనసేన రాదుగా. అది తక్కువ, ఇది ఎక్కువ బాబు గారిది. అయితే కలిసి మాత్రం ఒకటే. మరి వైసీపీ నాయకులు ఎందుకని కూటమి విజయంలో ప్రధాన పాత్ర జనసేన అది అని చెప్పేటువంటి వైసీపీ నాయకులు జనసేన గెలిచిన 21 స్థానాల్లో టీడీపీ పాత్ర ఉంది అని ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళు ఏంటంటే మరి వీళ్ళిద్దరి మధ్య తగులు పెడతానికి ఆ కూటమి చేర కొట్టాలని మన పచ్చి వాళ్ళు. అంతేగాని వీళ్ళిద్దరు బాగా కలిసి చేసుకుంటున్నారు. అంబటి రాంబాబు కానీ, పేర్ని నాని కానీ, రోజా కానీ వీళ్ళందరూ కూడా అసలు ఒంటె దూమని లేచినట్లు వేస్తారు కదా. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ పొగడేటువంటి పరిస్థితులు వచ్చాయి. ఎందుకు మార్పు ఏంటి? మార్పు ఏంటంటే ఇప్పుడు అధికారం వచ్చింది కదా చేతికి, ఏదన్నా చేస్తాడని వాళ్ళ భయం పుట్టి అట్టా ఇక ఉంటున్నారనమాట. ఒక అధికారంలో ఉండడని ఇక ఎక్కువ వస్తున్నారు. లేనప్పుడు వాళ్ళు ఎట్లా వచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడమను దమ్ముందా? అప్పుడు ఏంటంటే పొగరలేదని వాళ్ళు ఎట్లా వచ్చినట్టు మాట్లాడారు. దానికి వీళ్ళు వరకు పట్టారు, వీళ్ళు ఏం చేయలేకపోయారు. మరి ఇప్పుడు గెలిచారు, వాళ్ళు అనుకున్న సీట్ల మీద ప్రస్తుతాన్ని గెలిచారు. ఇక దానికి ఇలా బలం ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఏం చేస్తారు? తెలుగుదేశం లేకపోతే అంతకుముందు ఎక్కడుంది? అంతకుముందు రాష్ట్రంలో పోటీ చేసిన జనసేన మొత్తం డిపాజిట్లు కూడా రాలా. ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచాడు, అది ఒక ఎస్ఐ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం కాబట్టి అతను ఒక్కడే గెలిచాడు. ఈయన పవన్ కళ్యాణ్ 2 సార్లు పోటీ చేస్తే 2 సార్లు ఘోరంగా ఓడిపోయాడు. ఆయన తెలుగుదేశం లేకపోతే గెలుపు ఆయనకి లేదు. పొత్తు ధర్మంలో తెలుగుదేశం నిక్కచ్చిగా పనిచేసి ఆయన గెలిపించారే కానీ అతని స్టామిని చాలా తక్కువ. వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ కార్యకర్తలు ఎంతమంది, వాళ్ళ గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది, వాళ్ళ నాయకులు ఎంతమంది, అది తప్పు. అది అనేవాళ్ళు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. గతంలో 2019లో ఏం జరిగిందో చూసుకొని అప్పుడు మాట్లాడండి. ఈ ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ కీలక వ్యక్తి అనేది శుద్ధ తప్పు. లోకేష్ గారు పాదయాత్ర చేసి యువగళం పేరు మీదుగా రాష్ట్రం మొత్తాన్ని చుట్టి పార్టీ గెలుపుకి పునాదేశాడు. అటు బీజేపీ వాళ్ళు కూడా మద్దతుతో విజయం సాధించారే కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చివరి స్థానంలో ఉంటారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు, పవన్ కళ్యాణ్ పార్టీనే కాదు, పవన్ కళ్యాణ్ నాయకుడే కాదు అన్న వాళ్ళు ఈ రోజు ఇలా మారి ఇట్లా మాట్లాడడానికి కారణం ఏమనుకోవచ్చు?
బీజేపీ అటు తెలుగుదేశం జనసేన ఐక్యత ఉంటే వాళ్ళ పప్పులు ఉడకవని, ఐక్యత దెబ్బతీయడానికి వీళ్ళ మనస్వార్థాలు పెడతానికి కుటిల ప్రయత్నం చేస్తుంది వైసీపీ నాయకులు. అంతేగాని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు గారి అనుభవంలో చాలా చిన్నవాడు. పవన్ కళ్యాణ్ గారే మాకు ముందుండాలి చంద్రబాబు గారు అని చెబుతున్నారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఏదో ఇద్దరి మధ్య వైరుధ్యాలు పెంచి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. మీ వైసీపీ ఆటలు సాగవు, వీళ్ళు ఎప్పుడు ఐక్యతగానే ఉంటారు. కూటమిని విడగొట్టాలనా, లేదంటే వైసీపీకి ఇక భవిష్యత్తు లేదు కాబట్టి 11 సీట్లకే పరిమితమైంది కాబట్టి, లేదా కూటమిని విడగొట్టే ప్రయత్నం? ఇది కరెక్ట్ అండి. ఎందుకంటే వైసీపీ పని అయిపోయింది. ఇక భవిష్యత్తులో మనకి ఇక్కడ వైసీపీలో స్థానం లేదని ఏదో విధంగా పవన్ కళ్యాణ్ గారిని పొగిడి ఇటు తెలుగుదేశంలో కెట్టుకులు వాళ్ళు రాలేరు కాబట్టి జనసేన పవన్ కళ్యాణ్ ని మెప్పించి ఆయన దగ్గర మార్కులు కొట్టేసి జనసేనలో చేరాలని ఇది ఒక ఎత్తుగళ్ళ భాగమని మేము అనుకుంటున్నాం. ఇది వాస్తవం. లేకపోతే నిన్నటి దాకా గేటు దాకా నేను పవన్ కళ్యాణ్ గేటు టచ్ అయినన్న ఈ నాయకులే ఇవాళ పవన్ కళ్యాణ్ హీరో అని చెప్పన్నారంటే వీళ్ళకి గత్యంతరం లేదు. వైసీపీ పని ఈ చాప చుట్టి చదువుకునే టైం వచ్చేసింది వైసీపీకి. అందుకనే జనసేనలో చేరటానికి ఇది ఒక పావుగా వాడుకుంటున్నారు, అంతేగాని మరో కారణం కాదు. అమ్మటి రాంబాబుకి ఆంబోతులాగా మాట్లాడుతున్నాడు కానీ మనిషిలాగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళ కులాల్లో రెచ్చగొట్టి అతనికి పనికిరాడు, వీడికి పనికిరాడు, చంద్రబాబు కాలు పట్టుకుంటున్నాడు, అది పట్టుకున్నాడు అన్నాడు కానీ పొరపాటు. ఆ స్థాయిలో ఉండి అలా అనకూడదు అతను. పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆకాశానికి ఎత్తడానికి, లేదంటే ఆయన పొగడటానికి వైసీపీ నాయకులే, గతంలో అసలు నాయకుడే కాదన్న నాయకులు, గోడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు, అంబటరాంబాబు లాంటి వాళ్ళు, రోజా లాంటి వాళ్ళు, కేతిరెడ్డి లాంటి వాళ్ళు, మెయిన్ గా పేరు నాని లాంటి వాళ్ళు. పేరు నానికి పవన్ కళ్యాణ్కి జరిగినటువంటి గొడవలు మీడియా వేదికగా అందరికీ తెలిసిన విషయం. మరి అలాంటి వ్యక్తులే ఈ రోజు పవన్ కళ్యాణ్ మొత్తం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది కేవలం కూటమిని విడగొట్టడానికా, లేదంటే వైసీపీకి భవిష్యత్తు లేదు కాబట్టి జనసేనలో చేరడానికా? జనసేన అతను చేరనీరండి కేవీ నాని. ఆయన రెచ్చగొట్టి వీళ్ళిద్దరిని ఏదో చేయాలని చూస్తున్నారు. వాళ్ళు రెచ్చిపోరు. ఎన్ని మాటలు అనుకున్న వాళ్ళు శాంతిగానే ఉంటారు. ప్రభుత్వం ఉంటుంది, వాళ్ళే మార్చలేరు. వాళ్ళ మాటలు ఇనే 1% గారు లేరు. నాశనం చేసే వాళ్ళు మాటలు అమ్ముతారు. వెళ్తారా జనం? అది చెప్పమనండి. ఎందుకు ఇలాంటి మాటలు చెప్పుకోవటం? పవన్ కళ్యాణ్ మంచోడు, చంద్రబాబు నాయుడు మంచోడు కాదు. ఆనాడు అనుకున్నారు, ఇద్దరికి బాధలు వచ్చినాయి, కలిసి ఉన్నారు, వాటేసుకున్నారు, పార్టీ పెట్టుకున్నారు, కూటమి పార్టీ, అది సాగిస్తున్నారు. నిధులు వస్తున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్తో తీసుకొస్తున్న నిధులు. ఇంకేం కావాలి? ఈయన ఎన్నోసార్లు వెళ్ళి అవినాష్ రెడ్డి కోసం వెళ్ళేవాడు, అతను కేసుల కోసం వెళ్ళేవాడు తప్ప ఏదన్నా ఒక్కరోజు ఎన్ని లక్షలు తీసుకొచ్చాం కోర్టులో అని ఒక్కరోజు కానీ మీటింగ్ పెట్టేట తను అట్లాదిగా ప్రెస్ మీటింగ్ ఢిల్లీ తిరిగి వచ్చాడు. ఏమి ఎత్తుకొచ్చామండి? ఉట్టి ఆకులేగా ఎత్తుకొచ్చింది, అన్నం లేదుగా దాంట్లో. అలాంటి వ్యక్తుల మాట నమ్మొద్దు సార్. విడగొట్టే రకంగా మాట్లాడుతూ ఉంటే దీన్ని నమ్మి కూటమి విడిపోయే అవకాశం ఉందా, లేదంటే ఎట్టి పరిస్థితులు ఇడిచిపోదండి. ఎట్టి పరిస్థితులు ఇడిపోవద్దు. ఎవరు ఎన్ని రెచ్చగొట్టినా, అమ్ముడు బాబు రెచ్చగొట్టినా, రోజు రెచ్చగొట్టినా అదేం ఉండదు. అనుకాటమే ప్రజలు.